ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈ రోజుల్లో జరిగే పెళ్లిళ్ళ విషయంలో ఉమ్. ఇటు తల్లిదండ్రుల ఆలోచనలోనైనా అలాగే పెళ్లిళ్ళు చేసుకోబోయే వధూవరుల ఆలోచనలోనైనా ఎలాంటి మార్పులు రావాలంటారు? మార్పులు అనేవి చేయడం చాలా కష్టం, కానీ ముఖ్యంగా ప్రధానంగా కావాల్సింది ఏంటంటే పూర్వకాలంలో రెండు కుటుంబాల కలయిక, ఇదివరకు కూడా చెప్పినట్టుగా ఇప్పుడు రెండు వ్యక్తుల కలయిక అయిపోయింది. మా ఇష్టాలు, మా నిర్ణయాలు, మాకు కావలసినటువంటి కోరికలు, ఇలాంటి ప్రయారిటీస్ మారిపోయాయి. అట్లా కాకుండా మళ్ళీ పాత పద్ధతిలో కుటుంబాల కలయిక కాబట్టి ఈ కుటుంబంలో ఈ అమ్మాయి కోడలుగా మన ఫ్యామిలీలో ఇముడుతుందా లేదా, అలాగే ఈ అబ్బాయి మన ఫ్యామిలీలో ఇముడుతాడా లేదా అని కుటుంబాలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు కుటుంబాలు ఆలోచించుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే కండిషన్స్ పెడుతున్నారు కాబట్టి. అలా కాకుండా పూర్వం మాదిరిగా, అంటే పూర్వకాలం లాగానే ఉండాలని నేను చెప్పట్లేదు, అప్పటి ఆలోచన విధానం మంచిది కాబట్టి ఇప్పుడు పెళ్లి కొడుకు ఉన్నాడు అనుకో, ఈ అబ్బాయి ప్యాకేజ్ ఎంత అని చూస్తున్నారు ఇప్పట్లో. వాడు ఒక్కడే ఉన్నాడా లేదా, వాడి తల్లిదండ్రులు వాడి దగ్గరికి రాకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నప్పుడు, రేపు పొద్దున మనం పెడతాం మన అమ్మాయి దగ్గరికి, మన ఎవరు చూస్తారు? అలాగే వాడి పేరెంట్స్ని వాడు చూసుకోవాలి కదా అన్న ఆలోచన పేరెంట్స్కి రావాలి. ముఖ్యంగా తల్లులకి, ఆడపిల్ల తల్లులదే ఎక్కువ డిమాండ్ అయిపోయింది. చాలా మంది మగపిల్లల తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటంటే, అసలు పెళ్లి కూతురు తండ్రి ఏం మాట్లాడండి, మొత్తం అంతా తల్లే మాట్లాడుతుంది, ఆమెకి అసలు మేము కట్టడి చేయలేకపోతున్నాం అని. అలా కాకుండా ఆ ఫ్యామిలీ మంచిది అవునా కాదా, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ అబ్బాయి మంచివాడు అవునా కాదా, మన అమ్మాయిని బాగా చూసుకుంటాడా లేదా, అది ప్రధానం. అవును. అంతేగాని వాడికి ప్యాకేజ్ ఉందా లేదా, వాడికి కారు ఉందా లేదా, వాడికి ఇల్లు ఉందా లేదా, ఇవన్నీ ఉన్నాయి కానీ వాడు సరైనవాడు కాదు, ఏంటి ప్రయోజనం? లంకంత కంపలో నీ కూతురు కూర్చొని ఆడవలసింది, అంతే కదా. అలా కాకుండా నీ పిల్లని వాడు సంతోషంగా చూడగలడా లేదా అనే విషయం ఎందుకు ఆలోచించరు? అంచేత పేరెంట్స్ విషయంలో కానీ చాలా మార్పులు రావాలి, పిల్ల పేరెంట్స్లో కానీ పిల్లాడి పేరెంట్స్లో కానీ. ఇప్పుడు పిల్లాడి పేరెంట్స్ ఉన్నారనుకో, సపోజ్ అంతా నచ్చింది, మాట్లాడుకునేటప్పటికి మా అబ్బాయి తరఫున ఒక 50 మంది వస్తారండి, స్టార్ హోటల్లో వాళ్ళకి రూములు బుక్ చేయాలి, మా కట్నాలు అక్కర్లా, కానీ కట్నాన్ని మించి అవుతున్నాయి వీళ్ళ కోరికలు. మాకు అదేంటి 3 నిద్రల టైంలో మా అబ్బాయికి కారు కావాలి, మాకు ఉండడానికి ఇల్లు కావాలి, ఇలాంటి కోరికలు మగపిల్లి వాళ్ళల్లో. ఆడపిల్లి వాళ్ళలో ఏంటంటే అబ్బాయికి ప్యాకేజీ బాగుండాలి, అబ్బాయికి కనీసం ఒక కారు ఇల్లు ఉండాలి, వాడు ముసలాళ్ళు వాడి దగ్గరికి రాకూడదు, ఇలాంటి కోరికలు ఆడవాళ్ళకి ఉన్ననాళ్ళు, ఆడపిల్ల తల్లిదండ్రులకి ఉన్ననాళ్ళు పెళ్ళిళ్ళు సక్సెస్ఫుల్గా నడవు, వెంటనే విడాకులు వచ్చేస్తుంటాయి. అంచేత అలా కాకుండా ఆ కుటుంబం మంచిది అవునా కాదా, ఈ అబ్బాయి ఎంతవరకు పేరెంట్స్ మాట వింటాడు, వాళ్ళ పేరెంట్స్ మాట వినమాట రేపు పొద్దున మీ మాట వింటాడా, పెళ్ళ మాట వింటాడా? అంచేత పెద్దవాళ్ళ పట్ల ఎంతవరకు ఆ అబ్బాయికి రెస్పెక్ట్ ఉంది, అలాగే ఈ అమ్మాయికి కూడా పెద్దవాళ్ళ పట్ల ఎంతవరకు రెస్పెక్ట్ ఉంది, రేపు పొద్దున మన ఇంటికి వస్తే మనతో జాగ్రత్తగా కలిసిపోగలదా, ఇమిడిపోగలదా అని రెండు కుటుంబాలు కలిసి ఆలోచించుకుని చేసిన పెళ్ళిళ్ళు పూర్వం సక్సెస్ అయ్యేవి, ఇప్పుడు కూడా అలాంటివి సక్సెస్ అవుతాయి. పిల్లాడు మాట్లాడుకుని నీ ప్యాకేజ్ ఎంత, నా ప్యాకేజ్ ఎంత, ఇద్దరం కలిసి ఒకే కంపెనీలో పనిచేస్తే వెళ్ళేటప్పుడు వచ్చేప్పుడు పెట్రోల్ కలిసి వస్తుంది కదా, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు తప్ప కుటుంబాల గురించి ఎవరు మాట్లాడుకోవట్లా. ఒకవేళ మాట్లాడుకున్న వాడు నా పేరెంట్స్ ఉన్నారు, నా వాళ్ళని నువ్వే చూడాలనగానే అది పట్టు ముందే పట్టు అయిపోతున్నది. వాడి పేరెంట్స్ని ఎవరు చూస్తారండి, వాడు మాకేంటి సంబంధం, మాకేంటి సంబంధం ఏంటి, వాడికి అన్నదే వాళ్ళు కదా, ఆ విషయం మర్చిపోతున్నారు. ముసలాళ్ళని మా అమ్మాయి చూడదండి అని తల్లి కూడా చెప్తుంది. అంచేత ఇలాంటి భావాలు వాళ్ళు ముసలి అయితే ఈవిడ కూడా అవదా, ఆ సంగతి మర్చిపోతారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎట్లున్నారంటే, అసలు ఈ 25 ఏళ్లలో మేము ఫిక్స్ అయిపోయి నిలబడిపోయామన్నట్టు ఉన్నారు. 25, 30 రాదా, 30, 60 రాదా? నేటి యువకులే రేపటి వృద్ధులు అంటాను. ఇవాళ మీరు యువకులే, ఒకప్పుడు మేము కూడా 50 ఏళ్ల కింద చూసుకుంటే యువకులమే, కానీ ఇప్పుడు వృద్ధులం అయిపోయాం. అలా ఇంకో 25 ఏళ్ళు పోతే మీరు కూడా వృద్ధులే అవుతారు. వయసు ముందుకే ఎడుతుంది కానీ వెనక్కి రాదు కదా, నాకు వెనక్కి రాదు 50కి రమ్మంటే 70కే కానీ. అలాగే మీరు ఇవాళ 25 ఏళ్లలో ఉన్నవాళ్ళు ఇంకో 50 ఏళ్ళు పోతే మీకు కూడా 70 వస్తాయి. ఆ సంగతి మర్చిపోయి ఇవాళ మేము నవయవ్వనంగా ఉన్నాం కాబట్టి మాకు ముసలాళ్ళతో సంబంధం లేదనుకుంటున్నారు, కానీ ఒకరోజు ఏదో ఒకరోజు మీరు కూడా ముసలాళ్ళు అయ్యే రోజు వస్తుంది, అది మర్చిపోకూడదు కదా. అందుకే చెప్తాను ఎప్పుడు, నేటి యువకులే రేపటి వృద్ధులు, ఆ సంగతి మర్చిపోకూడదు. అందుకని రెండు కుటుంబాల కలయికగా జరిగిన పెళ్ళిళ్ళు సక్సెస్ అవుతాయి, కానీ అబ్బాయి అమ్మాయి మాత్రమే మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు, మాకేం సంబంధం అండి, ఊరికి వెళ్ళి 2 అక్షంతలు వేసి వస్తామన్నట్టుంటే అది సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువ. అదే ఈ రోజుల్లో అదే అంటారు కదా, ఎందుకు మీ ఇద్దరికి నచ్చింది మీరిద్దరు కావాలన్నారు పెళ్లి చేశాం అంటున్నారు, అంతే అంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇంపార్టెన్స్ లేదు అక్కడ, అమ్మా నాన్నకి ఇంపార్టెన్స్ ఎలాగూ లేదు. అందుకని బాబు మీరు చూసుకోండి, మీరు ఓకే అంటే పెళ్లి చేసేస్తాం, మాదేం పోయింది అంటారు. రేపు పొద్దున్న విడాకుల విషయంలో కూడా ఏదైనా చెప్పాడు అనుకో, మాకేం తెలుసురా, నువ్వే కదా మాట్లాడుకున్నావు, నీదే కదా బాధ్యత, నాకు ఇష్టమే అమ్మా పెళ్లి చేసుకుంటా అన్నావు, సరే అన్నా, మేము చేసాం,
అందులో మాకేం సంబంధం అంటారు వాళ్ళు. ఉమ్. అంతే కదా, నిజం కూడా అంతే కదా. వాళ్ళకి వాళ్ళు ఏదైనా చెప్పినా వాడు వినడు. అందుకని దానికి బాధ్యులు పేరెంట్స్ కూడా ఉన్నారనుకొని వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. రెండు అయినా పిల్లలు కుటుంబాలు కూడా పెళ్లి చూపులలో ఉన్నప్పుడు అంటే ఈ మధ్య కాలంలో అది చాలా రేరే అనుకోండి. ఒకవేళ ఎక్కడో ఒక దగ్గర ఉమ్, అడపతడప జరిగినా కూడా ముందే చెప్తున్నారు మీరేం మాట్లాడకండి. అవును. అది మీ ఎందుకంటే- దాకా వచ్చిందమ్మా? ఆ, ఆ. ఎందుకు మీరేం మాట్లాడకండి అన్నీ నేనే మాట్లాడుకుంటా. అబ్బాయి అమ్మాయి అలా వెళ్ళి మాట్లాడుకుంటారు. లేదా అసలు ఇప్పుడు పెళ్లి చూపులో ఇది కూడా మారిపోయింది. ఇళ్లలో పెళ్లి చూపులు లేవు. వాళ్ళు ఎక్కడో కాఫీ షాప్ లో కలుస్తారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఉమ్. వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు. అసలు పెద్దాళ్లతో సంబంధమే లేదు. వాళ్ళు మాట్లాడుకుని ఇంటికి వచ్చి మాకు ఓకే అంటే పెద్దాళ్ళు మాట్లాడుకుంటారు. ఉమ్. పూర్వం ఎలా ఉండేది, అసలు పెద్దాళ్ళు చూసేవారు. ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాదు, అసలు అవును. పెద్దాళ్ళు చూసేవారు. పెద్దాళ్ళు చూశాక వాళ్ళకి నచ్చితేనే పిల్లాడు వచ్చి చూస్తాడు. అసలు పిల్లాడు చూసే సంబంధమే లేదు. ఉమ్. పిల్లాడు డైరెక్ట్ గా వెళ్ళి పెళ్లి కూతురు చూసే పరిస్థితే లేదు. ఆ. ముందు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఓకే చేయాలి పిల్లని. ఆ. వాళ్ళు ఓకే చేస్తే సరేరా మాకు బాగానే ఉంది నువ్వు వెళ్ళి చూసిరా అంటే అప్పుడు వస్తాడు. ఉమ్. అంటే వీడి నామినల్ హెడ్ అని అనమాట. వీడికి ఏమి ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ లేదు. ఇప్పుడు వీడికే ఇంపార్టెన్స్. పేరెంట్స్ నామినల్ హెడ్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది అంతే. ఆ. అంచేత పేరెంట్స్కి రెస్పాన్సిబిలిటీ వాళ్ళది ఉండాలి, వాళ్ళ బాధ్యత తీసుకోవాలి, వాళ్ళ నిర్ణయాధికారం కూడా ఉండాలి. అలానే ఎవరో ఒకరిని వాళ్ళు కూడా ఇలా పెళ్లి చేసుకోమంటారు. ఉమ్. ఉమ్. కుటుంబం మంచి చెడ్డలు వాళ్ళు కూడా చూస్తారు కదా. అంటే కుటుంబము అంటే పెద్దలు అయితే ఈ పెద్దల రెండు- ప్రమేయం ఉండాలి. పెద్దల పెళ్లి ప్రమేయం అంటే మా లేకపోవడం ఇద్దరిదే కాదు, మేము కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుకుంటాం అన్నట్టు కాదు. ఆ. ఎన్నో అంశాలు ఉంటాయి అందులో మాట్లాడుకోవాల్సినవి. అవి మాట్లాడుకోకుండా నీ ప్యాకేజ్ ఎంత, నా ప్యాకేజ్ ఎంత, నీ పేరెంట్స్ రాకూడదు, నా పేరెంట్స్ రాకూడదు, ఇలా మాట్లాడుకుంటే సక్సెస్ అవ్వదు. అది వాళ్ళ అందుకని ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు ఈ విడాకుల దాకా వెళ్తున్నాయి ఎక్కువ. ఆ. అవును, అన్ని అంటే అంటారు కదా అమ్మ పెళ్లి సంబంధం ఏదైనా వస్తే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. అందుకే అనేవారు పూర్వం అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటే సైంటిఫిక్ గా కూడా వాళ్ళల్లో ఏమైనా తరతరాలుగా వచ్చే జెనెటిక్ గా వచ్చేటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా, బీపీ షుగర్ లాంటివి, ఇంకా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా క్యారెక్టర్ మంచిది కాకపోవడము, వెళ్ళిపోవడము అలాంటివి ఏమన్నా ఉన్నాయంటే కొన్ని జెనెటిక్ గా వచ్చే ఉంటాయి. తెలుసో తెలియక వాళ్ళ అమ్మ అలాగే చేసింది, వాళ్ళ అత్త అలాగే చేసింది అంటారు. అంచేత అలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయా అని అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు. ఎందుకంటే వాళ్ళల్లో జెనెటిక్ గా ఉండే సైంటిఫిక్ గా ఉండేటువంటి రీజన్స్ ప్లస్ సోషల్ గా ఉండేటువంటివి కూడా. అంటే అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, వాళ్ళ మేనత్త అలా చేసింది అనగానే వీళ్ళమ్మో రేపు పొద్దున్న దీని పిల్లలు చేయరు కదా అని ఆలోచిస్తారు ఒక క్షణం. చేసి తీరుతారని కాదు, వాళ్ళ ఇంట్లో అలాంటి లక్షణం ఉందన్నప్పుడు ఆ జీన్స్ అంతో ఎంతో ఈ అమ్మాయికి కూడా ఉన్నాయేమో అని భయపడతారు కదా. అంచేత అటేడు తరాలు ఇటేడు తరాలు అనడంలో ఉద్దేశం ఏంటంటే అది వాళ్ళ ఆరోగ్య రీత్యా రెండు సోషల్ గా కూడా అలాంటి తేడాలు రాకుండా ఉండాలని చెప్పేవాళ్ళు ఇదివరకు. అటేడు తరాలు ఇటు ఎందుకు పెళ్ళప్పుడు కూడా ప్రవరాన్ని చదువుతారు. వాళ్ళ తాత ముత్తాతలని, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ జాతకము, వాళ్ళ దాన్ని ఏమంటారు అది, వాళ్ళ పూర్వాపరాలు అన్నీ చెప్తారు. పెళ్లి కూతురికి పెళ్లి చేసే ముందు అమ్మాయి గౌరీ పూజలో కూర్చోబెడతారు. గౌరీ పూజలో కూర్చోబెట్టిన తర్వాత అటు పెళ్లి కొడుకు తరఫు బ్రాహ్మడు, పెళ్లి కూతురు తరఫు బ్రాహ్మడు ఇద్దరు వచ్చి కన్యాం కనక సంపన్నం అని పెళ్లి కూతురు తరఫు బ్రాహ్మడు చదివితే పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తాత ముత్తాతల గురించి వాళ్ళు చెప్తారు. పలానా ఇంటి పేరెంట్ వాళ్ళు, పలానా వాళ్ళు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ వంశ చరిత్ర అంతా ఆయన చెప్తాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయమ్మా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అసలు అవన్నీ? ఎప్పుడో పోయినాయి అవన్నీ. అవన్నీ చాదస్తం కింద తీసేశారు. కానీ నిజంగా పెళ్లి మంత్రాల అంటే అవన్నీ సంస్కృతంలో ఉంటాయి కాబట్టి మనకు కూడా తెలియదు. పెళ్లి మంత్రాల అర్థం తెలిస్తే ఎవరు ఇలాంటి తప్పులు చేయరేమో అనిపిస్తుంది. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని పెళ్లి కొడుకుతో అనిపిస్తారు. అంటే ధర్మార్థ కామ మోక్షాల్లో ఈ స్త్రీని నేను విడువను అని దాని అర్థం. ఏడాదిగా తెరకన విడాకులు ఇచ్చుకుంటున్నారు. విడువను అన్న దానికి ఎక్కడ నిలబడుతున్నారు? అంచేత పూర్వం ఆ మంత్రాలకి అంత అర్థం ఉండేది. ఆలోచన విధానం ఇన్ని రకాలుగా మారుతున్నది తప్ప పెళ్లి అనేది నిలబడదంటారు. అంతేకాదు ఇన్ని రకాలుగా వాళ్ళు ఆ మాట మీద నిలబడాలి కూడా. తెరసెల్లా గానీ జీలకర్ర బెల్లం గానీ పెట్టినప్పుడు వాళ్ళు సుముహూర్తం నిర్ణయిస్తారు. అది తాళి కట్టేది కాదు, అది జీలకర్ర బెల్లాలు పెట్టింది సుముహూర్తం. అంటే మొట్టమొదటిసారిగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరినొకరు చూసుకునే సన్నివేశం అది. ఇప్పుడు అన్ని అయిపోయాక పెళ్లి చేసుకుంటున్నారు. తెరసెల్లా అడ్డం పెడతారు. ఎందుకని? వాళ్ళు చూసుకోకుండా అది పెట్టిన తర్వాత తెరదీస్తారు. ఆ తెరదీసి ఆ సుముహూర్తం టైంలోనే ఒకళ్ళొకళ్ళు చూసుకోమంటారు. ఎక్కడ ఆయన ఎవరో ఉన్నాడు చూడు, ప్రవచనాలు చెప్తాడు, ఆయన చెప్పాడు ఒకసారి ఇలా పెట్టి టీవీకి పోజిస్తున్నారు. కెమెరామెన్ ఉంటాడు కదా, నువ్వు తెర పెట్టి వాడిని చూడడం బదులు ఆ కెమెరా వాడి ముఖం చూస్తున్నావు. నువ్వు మంచి ముహూర్తంలో పెళ్లి కొడుకు మొహం అనేది వాడి ముఖం చూస్తున్నావు. అందుకనే పెళ్లిళ్ళు పెటాకులు అయిపోతున్నాయి అన్నాడు ఆయన. అలాగా
అది ఆ మంచి ముహూర్తంలో వాళ్ళిద్దరూ చూసుకున్నట్లయితే ఆ ముహూర్తం యొక్క వేళా విశేషం వల్ల వాళ్ళు ఎప్పుడూ అలా ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటారని ఒక నమ్మకం. అచ్చా. అంచేత జీలకర్ర బెల్లాలు పెట్టినప్పుడు ఆ తెరసెల్లా అడ్డు తీసేవారు. అప్పుడు మాత్రమే ఒకళ్ళొకళ్ళు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు కాఫీ షాపుల్లో అయిపోతున్నాయి, రోజు ఫోన్లు అయిపోతున్నాయి, పిక్నిక్లు, ఇంకేంటి ప్రీ వెడ్డింగ్ షూట్లు అని Pre-wedding మొదలెట్టారు. shoots. ప్రీ వెడ్డింగ్ షూట్లలో అసలు మొత్తం అంత సినిమాలాగా మొత్తం అంతా అక్కడే అయిపోతుంది. Right. ప్రీ వెడ్డింగ్ షూట్లు దానికి పెళ్లికి ముందు నుంచి ఇవి పెద్ద పెద్ద కెమెరాలు పెట్టేసి ప్రీ వెడ్డింగ్ షూట్లు వేస్తుంటారు. దానికి ఎన్ని లక్షలు ఖర్చు పెడతారు ఆ ప్రీ అవునవును. వెడ్డింగ్ షూట్. అవన్నీ ఇన్ని అవసరమని మార్పులు మనకు అనిపిస్తుంది. మైండ్ లో చాలా. చాలా వరకు మార్పులు రావడం ఎప్పుడూ మంచిదే, కానీ ఆ కొత్తతనంలో ప్రయోజనం ఉండాలి. సమాజానికి ఒక ప్రయోజనం ఉండాలి, మీ కుటుంబానికి మీకు ప్రయోజనం ఉండాలి. ఆ వచ్చే మార్పుల వల్ల సమాజానికి చేటు కాకూడదు, కుటుంబానికి చేటు కాకూడదు, వ్యక్తికి చేటు కాకూడదు. అది పోయి సమాజానికి చేటు, వ్యక్తికి చేటు, కుటుంబానికి చేటు. ఇప్పుడు విడాకులు తీసుకుంటే కుటుంబానికి, వ్యక్తికి చేటు వాడిపోయింది, కుటుంబానికి చేటు, ఫ్యామిలీ పోయింది, సమాజానికి చేటు. ఈ విడాకుల కేసులు ఎక్కువైపోయి సోషల్ గా కూడా అది చేటే కలుగుతుంది. అంచేత అన్ని రకాల చేటులే కలుగుతున్నాయి ఇప్పుడు. సమాజానికి ప్రయోజనం అయ్యే కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయి? సో పెళ్లి చేసేటప్పుడు ఆలోచన విధానం అనేది మారాలి, తప్పనిసరిగా మారాలి. ఆ కుటుంబాన్ని కూడా ఇన్వాల్వ్ చేయగలగాలి. అందులో వాళ్ళు వీళ్ళు కూర్చుని మాట్లాడుకోవాలి. మిగతా విషయాలు మీరు మాట్లాడుకోండి, మీరు మాట్లాడుకునేది వేరు ఉంటుంది, పెద్దవాళ్ళు మాట్లాడుకునేది వేరు ఉంటుంది. అంచేత పెద్దవాళ్ళు మాట్లాడుకునే విషయాల్లో ఈ తప్పనిసరిగా ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మంచి చెడ్డలు అన్ని మాట్లాడుకోగలగాలి. అంతేగాని మీరు మా అబ్బాయి పెళ్లి కొడుకులు 50 మంది వస్తారు, హోటల్లో బుక్ చేయండి, ఆ కారు ఇవ్వండి, ఇది ఇవ్వండి అని కాదు. రైట్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా.